నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వరంగల్ జిల్లాలో పోలీసుల కార్టన్ సెర్చ్ సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం కూకట్పల్లి వసంతనగర్ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం యువకుడు మృతి నారాయణపేట జిల్లాలో బీజేపీ పార్టీ మీడియా సమావేశం ఆర్టీసీ కార్మికుల అరెస్టును ఖండించిన నాయకులు రంగారెడ్డి జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ధర్నా విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయాలంటూ డిమాండ్ నిజామాబాద్ లో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఎం పార్టీ నాయకులు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ ఇక డీటెయిల్స్ లోకి వస్తే వరంగల్ పరిధిలోని తాడ్వాయి మండలంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారిని ఎన్ శ్వేత ఆధ్వర్యంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజశేఖర్ మరియు స్థానిక ఎస్ఐ కృష్ణమూర్తి మరియు పోలీసుల బృందం పాల్గొన్నారు ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు 40 ద్విచక్ర వాహనాలను ఎంవి యాక్ట్ విధించి 10,000 రూపాయలు జరిమానా కూడా విధించారు ఈ సందర్భంగా గ్రామంలో అనుమానితులను పోలీసులు విచారించారు అదేవిధంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ ఉన్నతాధికారిని శ్వేత ప్రారంభించారు ఎల్ఎంవికి నాన్ ఎడ్యుకేటెడ్ కూడా చేసుకోవచ్చు ఒకప్పుడు ఏజ్ ఒక్కటే అబవ్ 18 సంవత్సరాల పైన ఉంటే ఒకప్పుడు 10th క్లాస్ చదవాలనేవాళ్ళు బట్ ఇప్పుడు చిన్న వెహికల్ అంటే లైట్ మోటార్ వెహికల్ అంటే కారు జీపు వరకు 10th క్లాస్ సర్టిఫికేట్ గానీ ఏది అవసరం లేదు అందుకని మీ ఊర్లో ఎంతమంది ఉన్నారో అందరూ ఒక్కసారి మీరు ఎస్ఐ గారికి ఒకసారి ఒక డేట్ ఇస్తే మేము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి చెప్పి మీకు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మళ్ళీ కూడా అప్పుడు కూడా చెప్తాం ఎందుకంటే మీ ప్రాణాలు అన్నింటికన్నా ముఖ్యమైనవి ప్రాణాలే లేనప్పుడు ఇంత సంపాదించే లాభం అవునా అందుకని మీరు అందరూ కూడా ఇక హైదరాబాద్ కాచిగూడ బాయ్స్ హాస్టల్లో 70వ రాజ్యాంగ వేడుకలు ఘనంగా నిర్వహించారు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర అధ్యక్షులు లింగంపల్లి మహేష్ తదితరులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ఐ తెలంగాణ ఆంధ్ర కోఆర్డినేటర్ కరుణాకర్ బహుజన్ మాట్లాడుతూ బుద్ధుడు బోధించిన ధర్మం మరియు దానిని ఆచరించి చూపిన సామ్రాట్ అశోక చక్రవర్తి పరిపాలన వారు స్థాపించిన మార్గాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాల గురించి వివరించారు ఈ దేశంలోకి బ్రిటిష్ వాళ్ళు డచ్ వారు ఫ్రెంచ్ వారు ఈ దేశంలో ఏం చేశారు వలస వచ్చి వ్యాపారం చేయడం మొదలుపెట్టారు వలస అప్పటిదాకా ముస్లింలు దండయాత్రలు చేసిరు చాలా దండయాత్రలు జరిగినాయి మహమ్మద్ గోరి అలెగ్జాండర్ ఈ పంచాయతీ అంతా జరిగింది అది కొంచెం పక్కన పెడితే ఎప్పుడైతే 16వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోకి వచ్చి ఎప్పుడైతే వ్యాపారం చేయడం మొదలుపెట్టిరో వీళ్ళు సాంస్కృతికంగా వాళ్ళకు భాష అవసరం వచ్చింది మనతో మాట్లాడే అవకాశం కావాల్సి వచ్చింది కాబట్టి ఈ సంస్కృతికి వ్యతిరేకంగా ఏదైతే మనుధర్మ శాస్త్రం ఉందో మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఏం జరిగింది అని అంటే వాళ్ళు మనకు ముట్టుకోవడం చేసిర్రు తర్వాత మనకు భాష నేర్పించడం చేసిర్రు మనకు చదువు నేర్పించిర్రు మనకు ఆయుధాలు పట్టే అవకాశాలు కల్పించారు కాబట్టి ఇక్కడ ఈ దేశంలో అగ్రవర్ణాలందరికీ స్వతంత్ర ఉద్యమం కావాల్సి వచ్చింది ఎందుకు వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించిరు కాబట్టే ఇక్కడ మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం బ్రిటిష్ వాళ్ళు చేశారు క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది అంబేద్కర్ వాళ్ళ డాడీ కూడా అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్లో ఆయన పనిచేసిన సోల్జర్ కాబట్టి ఆయనకు చదువు అందింది అక్కడ నుండి మళ్ళీ కొంచెం వెనక్కి పోతే ఎప్పుడైతే సాహు మహారాజు గురించి మాట్లాడుకున్నాం మనం ఇంతకుముందు సాహు మహారాజు కూడా రాజు కాబట్టి విద్య నేర్పించిండు విద్యను అందించిండు హాస్టల్ పెట్టిండు అంటే ఇక్కడ కామన్గా అందరికీ రాజు అనే ఒక అవకాశం వస్తుంది రాజు అనే ఒక మాట ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి అంబేద్కర్ అవకాశాలు కల్పించినప్పుడు కూడా డిప్రెస్డ్ క్లాసెస్ అని ఇన్స్టిట్యూట్ అనే 1925 సంవత్సరంలో నెలకొల్పి ఈ సమాజాన్ని యూనిట్ చేయడానికి ఒక సంఘ నిర్మాతగా ఒక నాయకుడిగా అప్పటి బయటకు వచ్చింది కాబట్టి 29, 30, 31 రౌండ్ టేబుల్స్ సమావేశాలలో పార్టిసిపేట్ చేసిండు చిన్న అంటే రాజు అని అంటే లీడరు నాయకుడు ఇవన్నీ మనం అనుకోవచ్చు కొంచెం కామన్గా మనం మాట్లాడుకోవడానికి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి
ఎప్పుడైతే అంబేద్కర్ చిన్న నాయకుడిగా ఉండి రౌండ్ టేబుల్ సమావేశాలలోకి వెళ్ళి మనకు హక్కుల కోసం ఫైట్ చేసిండో, అట్లాంటి అంటే చిన్న లీడర్ నుంచి హక్కుల కోసం ఫైట్ చేసింది కాబట్టి, ఆయన చిన్నపాటి లీడర్ కాబట్టి మనకందరికీ రౌండ్ టేబుల్ సమావేశాలలో మాట్లాడే అవకాశం వచ్చింది. నథింగ్ బట్ అంబేద్కర్ కూడా ఇక్కడ రాజే. సాహు మహారాజ్ రాజుగా ఉండే హక్కులన్నీ కల్పించిండు, తర్వాత అంబేద్కర్ కింగ్గా ఉండే హక్కులని కల్పించిండు. జ్యోతిరావు పూలే కూడా అక్కడ ఆ కార్పొరేషన్కి అంటే ఒక కౌన్సిలర్గా, మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళతోని ఆ పంచాయతీలు పెట్టుకొని మనకు విద్యను అభ్యసించడానికి 18 పాఠశాలలు స్టార్టింగ్లో నెలకొల్పిండు. ఈ పంచాయతీ అంతా మీకు అందరికీ తెలుసు. ఓవరాల్గా ఇక్కడ వందలాది మీటింగ్లు జరుగుతాయి కాబట్టి పైన మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, రాజైతే అన్నీ వస్తాయని ఒక పంచాయతీ అయితే ఉంది. మళ్ళీ గుర్తు చేస్తున్నా, బుద్ధుడు రాజు కాబట్టి అక్కడి నుంచి ధర్మం ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. అశోకుడు రాజు కాబట్టి ఈ ప్రపంచమంతా ధర్మాన్ని వ్యాప్తి చేయించుండు. ఇక కూకట్పల్లి వసంత్ నగర్ కాలనీలో ఘోరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఖాసిం అనే వ్యక్తి లారీని ఓవర్టేక్ చేసే సమయంలో అదుపు తప్పి శ్రీ చైతన్య కళాశాల వాటర్ ట్యాంకర్ కింద పడిపోయాడు. దీంతో లారీ తన మీదుగా దూసుకు వెళ్లడంతో ఖాసిం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. ఇక కరీంనగర్ మైత్రి హోటల్లో టీపీసీసీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాసరి భూమయ్యను టీపీసీసీ స్పోక్స్ పర్సన్గా నియమిస్తూ టీపీసీసీ ప్రెసిడెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి భూమయ్య మాట్లాడుతూ, నాకు పార్టీ ఇచ్చిన బాధ్యతని స్వీకరించి ఒక సైనికుడిగా పనిచేస్తాను అని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి తన వంతు కృషి చేస్తాను అని ఆయన అన్నారు. నాకు పార్టీ ఇచ్చిన బాధ్యతతోని ఒక సైనికునిగా పనిచేస్తూ పార్టీ మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి నా వంతు శాయశక్తుల నేను కృషి చేస్తాను. అలాగే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ఈ కరీంనగర్లో మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి నా వంతు కృషి చేస్తాను. ప్రభాకరణ గారి ఆధ్వర్యంలో తప్పకుండా పార్టీ చెప్పిన పనిని క్రమశిక్షణతో నేను నిర్వహించి పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తానని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిందే కానీ ఈ తెలంగాణలో నిన్ననే రాజ్యాంగం గురించి చాలా మీటింగ్ పెట్టుకున్నాం. రాజ్యాంగానికి లోబడి చేయాల్సిన పరిపాలన ఒక రాచరిక పోకడతో ఒక రాచరిక రాజును మరిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతను ప్రజాస్వామ్యం కూలి చేయబడ్డది, కుటుంబ పాలన జరుగుతూ ఉన్నది, ఒక కుటుంబం నుంచే పాలన జరుగుతుంది అనేది స్పష్టం. ఈరోజు ఆర్టీసీ తీసుకున్నా కూడా పాపం ఆర్టీసీ వాళ్ళు ఇవాళ చాలా పేపర్లో చూసాము, లేడీస్ బియ్యంలో కాలు మోపుతా ఉన్నారు. ఈ దుస్థితి కారణం ఓన్లీ ముఖ్యమంత్రి అహము, తర్వాత ఆయన రాచరిక పోకడ తప్ప ఇంకోటి కాదు. ఏదైనా ఒకవేళ కార్మికులు వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినారు, ఆఖరుకు కోర్టు అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఆర్టీసీ ప్రైవేట్ పరం అయితే కష్టమైందనే ఉద్దేశంగా వాళ్ళు వచ్చి జాయిన్ అయితే కూడా ఈరోజు జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఏ ఒక్క మంత్రి కూడా ఏ సమస్య పైన కూడా వాళ్ళు స్పందించడం లేదు. ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసరు మాట్లాడుతూ ఉన్నాడు కార్మికుల గురించి, కానీ దాని కన్సర్న్ మినిస్టర్ మాట్లాడలేకపోతుంది. కారణం ఏందో మీ అందరికీ తెలుసు.
కాబట్టి ఈ రాచరిక పాలన పోవడానికి ఆయన పతనం స్టార్ట్ అయింది. కాబట్టి కాంగ్రెస్ రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ ఈరోజు కార్మికులను తీసేసినా కూడా ఆయన దొరపోకూడతో ఖచ్చితంగా వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అక్కను తెచ్చుకొని మళ్ళీ నౌకలు ఇస్తుంది. కాబట్టి ఈ దొరపోకడ, ఈ దొర తత్వము, ఈ రాచరిక తత్వం పోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలందరం కూడా సైనికులాగా పోరాటం చేసి మళ్ళీ పూర్వవైభవం మన పార్టీ తీసుకొస్తారని కోరుకుంటూ, అలాగే ఈ ఓన్లీ పరిచయ కార్యక్రమమే పెట్టుకున్నాను కాబట్టి మిగతా ఇష్యూస్ మీద చాలా ఉన్నాయి. అది సమయాన్ని బట్టి స్పందిస్తాం. ఆఖరుగా తెలియజేసేది ఏంటంటే, మరొక్కసారి పొన్నం ప్రభాకర్ అన్న గారు నాకు నా మీద నమ్మకంతో ఈ పదవి ఇప్పించినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు, కార్మికుల అరెస్టును ఖండించారు బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించుకుని విధులకు చేరుతుంటే కార్మికులను అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, డ్రైవర్లను పెట్టడం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాబట్టి వెంటనే ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు బీజేపీ మద్దతు తెలిపినట్టు తెలియజేశారు. నేను వెళ్తున్న సందర్భంగా మరికల్లో కార్యకర్తల ఒక సమావేశం జరిగింది. ఇక్కడ గెలిచినటువంటి ఒక ఎంపీటీసీలు, జెడ్పీటీసీల సమావేశము నరసింహగౌడ్ గారి ఇంట్లో మరికల్లో జరగడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ఆర్టీసీ సమ్మెకు పూర్తిగా మద్దతు పలికింది. వాళ్ళు సమ్మె విరమించుకున్న తర్వాత కూడా ప్రభుత్వం ఒక వైఖరిలో మార్పు రాలేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తాము. వాళ్ళు ఒక మెట్టు దిగొచ్చి మేము విధుల్లో చేరుతాము, మీరు ప్రైవేట్ డ్రైవర్లతో బండ్లు నడిపి ప్రజల ప్రాణాలన్నీ మీరు అరిచేతిలో పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. నిన్న హైదరాబాద్లో ఒక మహిళ చనిపోయింది, అంతకుముందు కుకట్పల్లిలో చనిపోయారు. ప్రతిరోజు అనుభవం లేని ఒక డ్రైవర్లు ఆర్టీసీ బస్సులు నడిపి ఇటు ప్రజలు నష్టపోతున్నారు, ప్రజలు కష్టపడుతూ ఉన్నారు, ఆర్టీసీ కూడా నష్టం జరుగుతూ ఉన్నది, ప్రభుత్వం నష్టం జరుగుతుంది. మళ్ళీ ఈ సందర్భంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం. వాళ్ళ విధులకు మేము చేరుతామని చెప్పి మేము ఎందుకు చర్చించుకోండి. ప్రభుత్వం బేసజాలకు పోకుండా మేము గెలిచాము, వాళ్ళు ఓడిపోయారు, లేకుంటే వాళ్ళు గెలిచారు, మేము ఓడిపోయాము, మేము దగ్గము అనేటువంటి కాకుండా మానవతాభివృద్ధితో 50,000 కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం ఇది. ఇక్కడ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలామంది గుండె రోగంతో చచ్చిపోయించారు, మనస్తాపం చెంది. మరి ఇవన్నీ కూడా ఎందుకు అవుతున్నాయి? మారణ హోమం జరుపుతున్నటువంటి తెలంగాణలో మనం ఉన్నామా? బంగారు తెలంగాణ సృష్టించడానికి మనం తెలంగాణ తీసుకురావడం జరిగింది. మరి ఇటువంటి తెలంగాణలో ఇటువంటి ఒక సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, వెంటనే మీరు వారిని ఆదుకోవాలి, వారిని విధుల్లో రానియాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆర్థిక సంఘానికి నిధులు నేరుగా సెల్ఫ్ గవర్నమెంట్ చేద్దాం, లోకల్ గవర్నమెంట్ ఉన్నాయో స్థానిక సంస్థలకు అవి వస్తున్న సమయంలో ప్రభుత్వం దాన్ని దారి మళ్లిస్తుంది, ఇతర వాటికి వాడుతున్నారు. స్థానిక సంస్థలు, సర్పంచులు కానీ, ఇక్కడ మున్సిపాలిటీ సంబంధించినటువంటి మున్సిపల్ ప్రతినిధులు కానీ వాళ్ళకి వచ్చే నిధులు ఆ ప్రాంతానికి వాళ్ళు వాడాలి. కానీ ప్రభుత్వం అక్కడ వాడకుండా అవన్నీ కూడా తప్పుదారి పట్టిస్తా ఉన్నారు, దారి మళ్లిస్తా ఉన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ప్రకాష్ కారత్, ఇబ్రహీంపట్నం ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పేరుతో వేల కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడుతూ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలిపించింది. దాంట్లో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అట్లాగే పెండింగ్లో 4,029 కోట్లు ఈరోజు గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ఉన్నాయి. దానికి తోడు తెలంగాణ రాష్ట్రంలో 1125 ఎస్ఎంహెచ్ హాస్టల్, స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఉన్నాయి. కానీ ఈ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ విద్యార్థులకి 639 కోట్లు రావాల్సిన నిధులు ఇప్పటికి గత 6 నెలలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా, ఆ విద్యార్థులకు మెస్ బిల్లులు లేకుండా ఈరోజు గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. వెంటనే ఆ మెస్ బిల్లులు విడుదల చేయాలి. దానికి తోడు ఏదైతే రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నదో ఆ పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల మళ్ళీ 30వ తారీఖు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం మళ్ళీ పిలిపించి మొత్తం ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.
ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇబ్రహీంపట్నంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4,000 కోట్ల బకాయిలు ఈరోజు స్కాలర్షిప్స్ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ 4,000 కోట్ల స్కాలర్షిప్స్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఇవ్వాల్సిన స్కాలర్షిప్, ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ స్కాలర్షిప్స్ విడుదల చేయాలి. ఈరోజు గొర్రెలు బర్రెల పేరిట ప్రభుత్వం ప్రతి ఏటా 10,000 కోట్లు ఈరోజు ఖర్చు పెడతా ఉంది. ఈరోజు ఎవడేమన్నా నేను గొర్రెల బర్రెలకు ఈరోజు విద్యార్థులు చదువుకోవాలని చెప్పేసి ఈరోజు స్కాలర్షిప్ అడుగుతూ ఉంటే ఈరోజు విద్యార్థులకు చదువుకు దూరం చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఈ విద్యార్థులు చదువుకోవాలంటే స్కాలర్షిప్ రావాలి. ఈరోజు స్కాలర్షిప్ రాకపోవడం వల్ల ఈరోజు యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాయి. విద్యార్థులు పై చదువులు చదువుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. స్పందించి 4,000 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేసి ఈ తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మెహదీపట్నం పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా మహిళ వరంగల్ వాసి అని గుర్తించారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త ప్రభాకర్ అక్కడకు చేరుకునే మృతదేహం వద్ద కన్నీరు మున్నీరయ్యాడు. కాగా మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐగా చేస్తున్నాను. మాకు మార్నింగ్ ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ వస్తే, ఇక్కడ ఫుట్పాత్ మీద ఒక డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చి చూసాము. ఫస్ట్ అన్నోన్ డెడ్ బాడీ అనుకున్నాం, కానీ వాళ్ళ హస్బెండ్ వచ్చిండు. ఇప్పుడు తర్వాతకి దాన్ని ఎగ్జామినేషన్ చేసినాం. కానీ ఇంకా ఫైనల్గా ఆ డెత్కి కారణం ఏంది తెలియాలంటే పిఎంఈ తర్వాత తెలుస్తుంది. ఆమె లక్ష్మి, వాళ్ళ హస్బెండ్ చెప్పిన వివరాల ప్రకారం ఆమె లక్ష్మి. వాళ్ళిద్దరు కూలి పని కోసం కొడంగల్ నుంచి ఇక్కడికి వచ్చి కూలి పని చేస్తున్నారు. ఆమె మార్నింగ్ అరౌండ్ 6:30కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కూలి పని అడ్డం మీద కూలి పని. ఇంకా అన్ని డీటెయిల్స్ లేదు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీజీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక పత్రికలను కాలరాసే విధంగా ఉన్న జీవో నంబర్ 142 సవరణ చేయాలని ధర్నా నిర్వహించారు. జీఎస్టీ మరియు దినపత్రికల సర్క్యులేషన్ అక్రిడియేషన్ పొందేందుకు సిఆర్డీఎఫ్ అందుబాటులో ఉండాలని, నిబంధనలను తొలగించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. పాత జీవో 96 అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మిగనూరు జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ స్థలంలో పక్క భవనం నిర్మాణం ఏర్పాటు చేయాలని, నియోజకవర్గ స్థాయిలో సొంత ఇల్లు మంజూరు చేయాలని, ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులో గత ప్రభుత్వం ఇచ్చిన ప్రెస్ క్లబ్ స్థలంలో ప్రెస్ క్లబ్ కోసం పక్క భవనము కట్టించడకు సహకరిస్తారని చెప్పడము, ఈ మేరకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇల్లు లేని జర్నలిస్టులందరినీ G+3లో ఇల్లు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇల్లు లేని ప్రతి జర్నలిస్టులకు ఇల్లు ఇస్తారని చెప్పడము, మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పడము హర్షించదగ్గ విషయము. అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో అయితే ఏమి మనకి జర్నలిస్టులకు సహకారంగా ఎళ్లవేళలా మీకు అండదండలు అందిస్తామని చెప్పి, అలాగే ప్రభుత్వం పరిధిలో మీరు ప్రభుత్వం చేసే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలు మీరు ప్రజలకు తెలియజేసే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి పాత్రికేయులకు ఎమ్మెల్యే గారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే సూచనల మేరకు మేము కూడా ప్రభుత్వం చేసే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలు గతం నుండి రాసుకుంటూ వస్తున్నాము. గతంలో ప్రభుత్వం లేనప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది మీడియా సోదరులు కూడా సహకరించారు. మరి ఆ రోజు ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది.
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలో గల మాధవరం చెరువును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాధవరం చెరువును ఆధునీకరణ చేసి ఈ ప్రాంత ప్రజలకు సాగు అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ చెరువు ద్వారా దాదాపు 14 గ్రామాలకు సాగునీటి సమస్య తీరుతుందని స్థానిక నేతలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మునగాల ఎంపీపీ బిందు, జెడ్పీటీసీ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగిరి రమేష్, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా కోదాడ పట్టణానికి కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ మంచినీరు ఇవ్వాలనుకుంటే నాగార్జున సాగర్ ఎడవ కాలువ ఏదైతే వస్తుందో ఆ కాలువ కానీ ఆ కాలువ కింద ఉన్న ఒక చెరువు కానీ ఈ పథకాన్ని పెట్టాలి. మంచినీళ్ళు అందించే పథకం అంటే మంచినీళ్ళు ఇవ్వాలంటే 365 రోజులు నీళ్లు ఉండాలి. ఆ సోర్స్లో ఏ చెరువు నుంచి అయితే నీళ్లు తీసి మీరు ఇవ్వాలనుకుంటున్నారో దాంట్లో 365 రోజులు నీళ్ళు నిల్వ ఉండాలి. నీళ్ళు నిల్వ ఉండాలంటే మనకు తెలిసి ఈ ప్రాంతంలో ఆ బేతవల చెరువుల్లో, చిలుకూరు చెరువుల్లో కొంత నీళ్లు ఉండేది. ఎందుకంటే కాలువ కింది వైపు ఉంది కాబట్టి. కానీ చాలా విచిత్రంగా రైతాంగానికి చుక్క నీళ్ళు లేక 30 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతుంటే దీని మీద మంచినీళ్ళ ప్రాజెక్టు కట్టింది. చాలా గొప్ప మహానుభావులు, ఎంత గొప్ప అనుకోవాలి. గంత మూర్ఖంగా గంత గుడ్డిగా ప్రజల్ని కూడా అంత తక్కువ అంచనా వేసి ఈ ప్రాంత రైతాంగం పట్టించుకోరు. వాళ్ళ కొరకు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కట్టబడ్డ చెరువును మంచినీటి చెరువుగా మార్చి మంచినీళ్ళు తీసుకపోతే మా రైతుల పుట్టలు కొట్టినట్లు అవుతుందన్న విషయం ప్రజలకు తెలుస్తుంది, రైతులకు తెలుస్తుంది, వాళ్ళ నుంచి తిరుగుబాటు వస్తుందన్న సోయి కూడా లేకుండా ఆ రోజు ప్రవర్తించారు. ప్రాజెక్టు కట్టిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా ఉపయోగపడలేదు. ఈ ప్రాజెక్టు ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా ఒక గుక్కడికి మంచినీళ్ళు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇక సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామ పంచాయతీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఎంపీపీ గజ్జల సాయిలు, వైస్ ఎంపీపీ రాజు, జెడ్పీటీసీ సుక్రీ లక్ష్మి, కోఆప్షన్ అహ్మద్ మరియు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మిరుదొడ్డి మండల్ భూంపల్లి గ్రామంలో మరి గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి బుట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ పథకము ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా తడి చెత్త, పొడి చెత్త అనే విషయము రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకాలలో ముఖ్యమైన అంశం ఇది. పొద్దున లేవగానే చెత్తను వాకిలిని ఏరాగా శుద్ధి చేసుకుంటూ మన గ్రామం కూడా అదే విధంగా శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మా అన్నగారు బక్కి వెంకన్న మంచి పథకమును ఇవ్వడం జరిగింది. ఈ బుట్టల పంపిణీలో వాస్తవంగా గ్రామం ఏ విధంగా పరిశుభ్రత ఉంటుందో మండలం ఆ పరిశుభ్రత ఉండాలి. మండలం ఏ పరిశుభ్రత ఉంటుందో జిల్లా కూడా అట్లా ఉండాలి. జిల్లా నుంచి రాష్ట్రం వరకు కూడా మనం అనుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మరి మన ముద్దుబిడ్డ అయిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మన రామలింగన్న ఆదేశాల మేరకు వాస్తవంగా ప్రతి గ్రామంలో ఈ పథకము వాళ్ళ సొంత డబ్బులతో ఇస్తున్నటువంటి విషయము మాకు తెలిసింది. ఏంటంటే ప్రతి గ్రామంలో సర్పంచులు ఈ కార్యక్రమం చేయాలని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. వాస్తవంగా వెంకన్న చేపట్టిన పథకంలో ఇది చాలా మంచిది. అన్ని గ్రామాలల్లో ఇదే విధంగా చేయాలని నేను గౌరవ సర్పంచులకు కూడా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మరి మన భూంపల్లి వెంకన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవేందర్ నగర్లో బాంబు పేలుడు సంభవించింది. ఓ దుకాణం యజమాని ఇనుప సామాను నిమిత్తం ఇంట్లో ఉన్న ఒక డబ్బా తెరిచి అందులో నీరు పారబోసే క్రమంలో ప్రమాదవశాత్తు ఆ డబ్బా పేలింది. దీంతో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. కాగా చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు వెంకటరామన్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు అనేక రోజుల నుంచి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని
దారుణమని ఆయన మండిపడ్డారు. సమ్మె విరమించుకుని విధుల్లోకి చేరుతూ ఉంటే వారిని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇక సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిపిఎం నాయకులు కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 52 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పట్టించుకోకుండా నిర్బంధ కాండను ప్రయోగించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై ఆందోళన చెంది ఇప్పటికీ 30 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ కు సమర్పించారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఐకేపీ కేంద్రాలలోని మౌలిక వసతులు కల్పించాలని రైతులు కోరారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని ఐకేపీ సెంటర్లు ప్రారంభించిన వాటిలో తాగునీటి సౌకర్యం వంటి కనీస వసతులు కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పౌర సరఫరాల అధికారులు రైతులకు ఐకేపీ మరియు ఫాక్ సెంటర్లోని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు చీకోడు గ్రామంలో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లో సరైన మౌలిక వసతులు కల్పించడం లేదు. ఇక్కడ పేరుకు మాత్రం ఐకేపీ కానీ ఇక్కడ ఉన్నటువంటి కనీసం నీడకు సేద తీరుదామంటే కనీసమైన నీడ ప్రదేశం లేదు. ఎందుకంటే ఈ దేశానికి వెన్నెముక అయినటువంటి రైతు అని ఇక్కడ ఉన్నటువంటి మనకు తెలుసు, దేశానికి వెన్నెముకైన రైతు అనేది మనకు తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులను చిన్న చూపు చూస్తూ కనీసమైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయకపోవడం చాలా సిగ్గుచేటు. వెంటనే ఉన్నటువంటి అధికారులు ఒక టెంటును, అదేవిధంగా మహిళలకు సపరేట్గా టాయిలెట్స్ పోవడానికి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి తూకం ఇక్కడ ఉన్నటువంటి మామూలు తూకం కాకుండా ఎలక్ట్రాన్ తూకం ద్వారా మనం దీన్ని వడ్లను అంటే కొలిస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు చాలా లాభ పొందుతారు. కాబట్టి దీని ద్వారా ఎంతో కొంత కొద్దిగా నష్టపోతూ ఉన్నారు. రైతు అనేవాడు 6 నెలలు పండించి కష్టపడి ఒక గింజ పోకుండా దాన్ని చాలా కష్టపడి ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ చాలా ఎంతో కొంత నష్టపోతున్నారని మేము భావిస్తూ ఉన్నాం. అన్ని ఐకేపీ సెంటర్లలో ఎలక్ట్రాన్ తూకాలను వాడితే రైతులకు లబ్ధి చేకూరుతుంది ఎంతో కొంత ఇంకొంచెం అని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా వాటర్ సౌకర్యం కానీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బార్ద సరైన సమయంలో రాక రైతులు వడ్లు అమ్ముకోవడానికి వేడి చేయాల్సి వస్తుంది. పండించుకున్న పంటను తొందరగా అమ్ముకోవాలంటే కూడా చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. వెంటనే అధికారులు స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఐకేపీ సెంటర్లో కావలసినటువంటి మౌలిక వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. లేని ఏడల రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్ జిల్లాలో పోలీసుల కార్టూన్ సెర్చ్, సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం. కూకట్పల్లి వసంతనగర్ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, యువకుడు మృతి. నారాయణపేట జిల్లాలో బీజేపీ పార్టీ మీడియా సమావేశం, ఆర్టీసీ కార్మికుల అరెస్టును ఖండించిన నాయకులు.
రంగారెడ్డి జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ధర్నా, విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయాలంటూ డిమాండ్. నిజామాబాద్ లో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఎం పార్టీ నాయకులు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.